రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు పుట్టుకతో వచ్చిన వైకల్యం కన్నా కూటమి పాలకుల మనసుల్లో ఎక్కువ వైకల్యం ఉన్నట్లు కనిపిస్తోంది అని వారు మండిపడుతున్నారు. దశాబ్దాల తరబడి దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్న వారిని ఇప్పుడు అనర్హులుగా ప్రకటించడం ఏంటి అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ దివ్యాంగులు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. అర్హులైన దివ్యాంగులను రీవెరిఫికేషన్ ముసుగులో అనర్హులుగా ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆందోళనకారులు నినదించారు. తక్షణమే తొలగించిన పింఛన్దారులను తిరిగి జాబితాలో చేర్చాలని, నిలిపివేసిన పింఛన్లను యథాతథంగా ఇవ్వాలని కోరుతూ మెమొరాండాన్ని సమర్పించారు. పింఛన్ల తొలగింపు డాక్టర్ల నిర్వాకమే అని ఆందోళనకు నాయకత్వం వహించిన విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ మల్లు సుబ్బానర్సారెడ్డి ఆరోపించారు. దాదాపు 75 రూపాయల పెన్షన్ తీసుకునేటువంటి కాలం నుంచి 6000 పెన్షన్ తీసుకునేటువంటి కాలం వరకు ఉన్నటువంటి వికలత్వం అనేటువంటిది ఒక్కసారిగా ఈ రీవెరిఫికేషన్లో ఎందువల్ల తొలగింది? డాక్టర్ల తప్పిదమా, లేకపోతే మాలో ఏమన్నా వైకల్యం పోయి సకలత్వం వచ్చిందా? అది డాక్టర్ల మనస్సాక్షి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిజమైనటువంటి వికలత్వం కలిగినటువంటి చాలా మందిని రోడ్ల పాలు చేసినారు ఇప్పుడు ఈ డాక్టర్లు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. పింఛన్లు తొలగించి తమ పొట్ట కొట్టారని, తమకిక జీవితమే లేకుండా పోయిందని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు దివ్యాంగులను అరెస్టు చేశారు. ప్రభుత్వంతో పాటు పోలీసుల వైఖరిపై దివ్యాంగులు మండిపడుతున్నారు. పింఛన్లు తిరిగి పునరుద్ధరించకపోతే ఆత్మహత్యలే తమకు శరణ్యమని దివ్యాంగులు హెచ్చరించారు. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం గుడికంబాలి గ్రామానికి చెందిన నాగమ్మ, హనుమేష్లకు పుట్టుకతోనే చూపు లేదు. దీంతో వారి చిన్న తమ్ముడే అన్నను, అక్కను 30 సంవత్సరాలుగా పోషిస్తూ ఉన్నాడు. గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ తొలగింపుతో ఈ కుటుంబంలో ఆందోళన మొదలైంది. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మా జీవితాలతో ఆడుకోకండి అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు అండగా ఉంటామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు అని ఆందోళనకారులు నిలదీశారు. డాక్టర్లే చేస్తున్నారు సార్. మాకు బెస్ట్ డాక్టర్లు ఇచ్చినది కరెక్ట్ ఉంది. ఈ డాక్టర్లు వచ్చి ఊకే 5 నిమిషాలు కూడా నిలబడకుండా ఊకే చెక్ చేసినారు, పోయినారు. ఇయ్యాలి ఎవరు వికలాంగులే అని చూడడమే లేదు సార్. చాలా అన్యాయం సార్. బతకాలంటే కూడా కష్టమే, అని కూడా పోలేం సార్. మేము చాలా కష్టం సార్. వెరిఫికేషన్ పేరుతో పింఛన్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంపై కదం తొక్కారు. 4 లక్షలకు పైగా పింఛన్లు తొలగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పింఛన్ పెంచామని, ఇది మా బ్రాండ్ అని గొప్పలు చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఒకవైపు పింఛన్ పెంచామని చెప్పుకుంటూనే మరోవైపు పింఛన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగులను అనర్హత పేరుతో వారి సంఖ్య తగ్గించడమే బాబు బ్రాండ్ అని నేను అడుగుతున్నా. నడవలేని, చూపులేని, మానసిక స్థితి సరిగా లేని వారి వైకల్యాన్ని మళ్ళీ ధృవీకరించుకోమని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్య కేంద్రాల చుట్టూ తిప్పుతూ అనేక ఇబ్బందులకు గురి చేయడమే బాబు బ్రాండ్ అని నేను అడుగుతున్నా. పింఛన్ల తొలగింపుతో రోడ్డున పడ్డ దివ్యాంగులపై పచ్చ పార్టీ నేతలతో పాటు ఎల్లో మీడియా అసహ్యకరంగా చేస్తోన్న ఆరోపణలపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోగస్ దివ్యాంగులంటే తమ దీనస్థితిని కూడా వెక్కిరించడంపై వారు నిప్పులు చెరుగుతున్నారు. బోగస్ అంటున్నారు కదా, 2014 నుంచి 19 వరకు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి 2019 నుండి మరి 24 వరకు ఉన్నాడు. మరి 2019 నుంచి ఉన్నటువంటి వికలాంగులు వాళ్ళు వికలాంగులు కాదా? మరి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వికలాంగులు ఇక్కడ ఉన్నారు కదా. మరి 2014 నుంచి ఉన్నటువంటి 19 వరకు ఉన్నటువంటి వికలాంగులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏమి?
అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేయడంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. అంగవైకల్యం ఉన్న ప్రభుత్వం పెన్షన్లు తీసేసిందంటూ ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తూ దివ్యాంగులు రాజమండ్రి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు వీరికి మద్దతుగా నిలిచారు. 64,35,000 పెన్షన్లు ఇచ్చేవారు. ఇవాళ 4 లక్షల పెన్షన్లు కోత వేశాడు. అందులో ప్రధానంగా వాళ్ళు టార్గెట్ చేసింది ఎవరిని? దివ్యాంగుల్ని. దాని మీద మళ్ళీ ఆయన నిన్న పెద్దాపురం సభలో ఎవరికైతే అంగవైకల్యం లేదో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారని అంటాడు. ఆ శాసనసభ స్పీకర్ గారు బాధ్యతారాహిత్యంగా ఎవరైతే తొలగింపబడ్డ వాళ్ళు వాళ్ళ బాధలు చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కనపడుతుంది, ఈ రెండులో కనపడుతుంది. ఇవన్నీ మీరు చూసినట్టే తెలుస్తుంది. వాళ్ళని అంటే అంగవైకల్యంలో ఉన్న వాళ్ళని దివ్యాంగులు అంటున్నాం మనం. ఆ దివ్యాంగుల మీద వీళ్ళ ప్రతాపం. ఏలూరు జిల్లాలోనూ దివ్యాంగులు ఉధృతంగా ఉద్యమించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకారులు నిరసన చేపట్టారు. దశాబ్దాలుగా ఉన్న వైకల్యం ఇప్పుడు ఎలా మాయమైపోతుందని దివ్యాంగులు నిలదీశారు. ఈ ఏలూరు జిల్లాలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా యూనిటీగా అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం దేనికంటే పర్సంటేజీలు గతంలో ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పర్సంటేజీలను ఇవాళ తగ్గించడం అనేది ప్రభుత్వం. ఎందుకంటే ఆల్రెడీ అలా వికలాంగులని ఒక 3 డాక్టర్లు చెక్ చేసి పర్సంటేజ్ ఇచ్చిన తర్వాతే మనకు వస్తాయి. పర్సంటేజ్ వచ్చిందని ఇవాళ ఎవరో వచ్చేసి పెన్నగేత్తో 20 ఉంది 30 ఉంది అని తేల్చేయడానికి గవర్నమెంట్ ఏ అథారిటీతో మరి తీసుకుందో నాకు తెలియదు. ఇవాళ ఆ రకాలనుకుంటే మా పిల్లలు డిగ్రీలు చదువుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ వస్తారు. రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత దొంగ సర్టిఫికేట్లని డిగ్రీ సర్టిఫికేట్లు కూడా రద్దు చేస్తారా? ఇవాళ ఎలా అయితే మన వికలాంగుల సర్టిఫికేట్లు రద్దు చేశారో డిగ్రీ సర్టిఫికేట్లు కూడా రద్దు చేస్తారా? రద్దు చేయరు కదా. అలాగే మమ్మల్ని మా సర్టిఫికేట్లు ఎలా స్థాయిలో 90 ఉన్నది 90 ఉండాలి, 60 ఉన్నది 60 ఉండాలి. కూటమి ప్రభుత్వం దివ్యాంగులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ఆగస్టిన్. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 2000 మందికి పైగా దివ్యాంగులకు పింఛన్ నిలిపివేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు అనర్హత చూపించినటువంటి డాక్టర్లు గతంలో అదే సర్టిఫికేట్లో మాకు అర్హత ఉంది అని ఏ రకంగా ఇచ్చారు? దివ్యాంగులు వయసు పెరిగే కొద్దీ బలహీన పడతామే కానీ బలపడము. మరి బలహీన పడే కొద్దీ మాకు ఉన్న పెన్షన్ పెరుగుతుంది కానీ తగ్గదు. అలాంటి ఈ సమయంలో గతంలో ఇచ్చిన సర్టిఫికేట్లు రాంగు. మీకు 60 ఉంది 70 ఉంది, ఈరోజు మీకు 40% కన్నా తక్కువ ఉంది, మీకు రేపు సెప్టెంబర్ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వము అని చెప్పి నోటీస్ ఇస్తుంది. పింఛన్ల తొలగింపు నిర్ణయంతో దివ్యాంగుల ప్రాణాలు తీస్తోంది ప్రభుత్వం. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మారూరి రామలింగారెడ్డి తన పింఛన్ ఆగిపోయిందన్న వార్త తట్టుకోలేక చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని కోరుతూ విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సిపిఎం కార్పొరేటర్ సత్తిబాబు సంఘీభావం తెలిపారు. నడవలేని, మాట్లాడలేని, చూడలేని వారి పెన్షన్లలో కోత పెడుతున్న చంద్రబాబుపై సిపిఎం నేత, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా దివ్యాంగుల నిరసనలతో దద్దరిల్లుతోన్న నారా మాస్టారు మాత్రం చలించడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు. పచ్చపాలకులు, కూటమి నేతలు, వాని అనుంగు మీడియాలు దివ్యాంగుల ఆందోళనలను చిన్నది చేసి చూపించడానికి రకరకాల దిగజారుడు వేషాలు వేస్తున్నారు.